అమిత్ షా పలికిన అంబేద్కర్ అంబేద్కర్ అనే వాక్యంలో ప్రతిధ్వనించే విధానం ఏదైనా కావచ్చు. అంబేద్కర్ని దేవుడిలా కొలిచేవారు ఇప్పుడు చాలా బాధతో ఉన్నారు. భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి అదే రాజ్యాంగం రూపకర్త పేరును అవమానించడం అనేది దేశంలో అన్ని రాష్ట్రాల్లో తీవ్ర దుమారంగా మారింది. ఆకాశంపై ఉమ్మితే ఎక్కడ పడుతుంది అనేది ఎవరికీ తెలియంది కాదు. అనాల్సిందేదో ఆయన అమిత్ షా అనేశారు. కానీ అయ్యో అని తప్పుగా ఒప్పుకోలేని ఆయన పిర్రగిల్లి జోలపాడినట్లు కాంగ్రెస్ వైపు ఈ అంశాన్ని నెట్టివేయటం జాతీయ స్థాయి డైవర్ట్ రాజకీయాలని అందరికీ తెలిసిపోయింది. అట్లాగే పెరుగుట విరుగుట కొరకే అన్నట్లు అంతా విస్తరించాలి, ఎల్లలు లేకుండా ఎదగాలి అనుకుంటే ఏం జరుగుతుంది అనేది చరిత్ర అప్పుడప్పుడు ఓసారి అయినా వెనుదిరిగి చూడమంటుంది. ఇక అంబేద్కర్ చూపుడు వేలు చూయించేది వెలుగులు నింపిన మార్గంలో నడవాలని. అంబేద్కర్ అందరికీ అవసరమే. అంబేద్కర్ ఎవరు కాదన్నా, ఎవరు అవునన్నా ఆయన ఈ దేశానికి ఎంతో చేసిన దేవుడు. ఎందుకంటే దేశంలో అసంఖ్యాకంగా ఉన్న ప్రజలు కనీసం ఇలా అయినా ఉన్నామని అంబేద్కర్ పై నమ్మకంతో బతుకుతున్నారంటే అలా నమ్ముకున్న ప్రజల మనోభావాలు ఎవరూ విస్మరించకూడదు, అవమానించరాదు. ఇకపోతే ఎన్నో ప్రపంచ దేశాలలో అగ్రరాజ్యంలో కూడా పూజించబడుతున్న అంబేద్కర్ ఇక్కడ మాత్రం కనీసం ఓ గొప్ప మహనీయుడు అని చెప్పటం ఏమాత్రం నేరం కాదు కదా. అంబేద్కర్ ఎటుగా వేలు చూపితే అటుగా చీకటి మార్గాలను సైతం చీల్చుకు వెళ్లే అంబేద్కర్ సైనికులు గుండెల నిండా ఆయన్ని నింపుకొని ఉన్నారు. అటువంటి వారిని ఇప్పుడు తన్ని లేపినట్లయింది అమిత్ షా. ఇప్పటికే బాబాసాహెబ్ అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ మహారాష్ట్రలో సమావేశం నిర్వహించి అమిత్ షా వ్యాఖ్యలను ఖండించారని తెలుస్తుంది. ఇక దేశవ్యాప్తంగా అస్పృశ్యత, అంటరానితనం మరో పోరుబాటగా మారాలేమో. ఎస్, అంబేద్కర్ అంబేద్కర్ అంబేద్కరే మా దేవుడు. అడగకుండానే ఆ దేవుడు మాకు అన్నీ ఇచ్చాడు. ఏమీ ఇవ్వని దేవుళ్లను మేమెందుకు తలవాలి? ఏ దేవుడినో మీరు తలుచుకోవాలని చెబితే వచ్చే పుణ్యాలు మాకొద్దు. దేశానికి తండ్రిగా ఉన్న అంబేద్కర్ కల్పించిన హక్కులతో ఇప్పటికే చాలా ఎదిగాం, ఇంకా ఎదుగుతాం. రాజ్యాంగంతో రాజకీయం చేస్తూ మనువును మళ్ళా లేపాలని చూస్తే అంబేద్కరిజమే మా బలం. చరిత్ర మరువని మాలోళ్ళు, మాదిగోళ్ళు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు, మరిన్ని జాతులోళ్ళు, నేటికి బానిసలుగా చూడబడుతున్న మహిళామణులు, ఆకలితో అలమటిస్తున్న అసంఖ్యాక సంచార అంటరాని జాతుల చైతన్యం ఇంకా చీకట్లో ఉందనుకోవద్దు. అసలే ఎర్రని జీరలు కలిగిన కళ్ళతో, గుండెలు మండే హృదయాలతో క్షణం క్షణం రగిలిపోయే అగ్నిజ్వాలలం. అవును, అంబేద్కర్ అంబేద్కర్ అంబేద్కరే మా దేవుడు. ఇదే మా నినాదం. అంబేద్కర్ పేరు తలిస్తేనే మాకు పుణ్యం.